రేవంత్ రెడ్డి హీరోయిన్ల డ్రెస్సింగ్ విధానంపై శివాజీ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. అయితే దీనిపై స్పందించిన నటుడు హీరోయిన్లపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. అనుకోకుండా తన నోటి నుంచి వచ్చిన ఆ రెండు అసభ్యకరమైన పదాల వలన ఆడబిడ్డలు హట్ అయితే క్షమించమని కోరాడు. నా స్పీచ్ లో దొరికిన అసభ్య పదాలకు స్వారీ చెప్తున్నట్లు వెల్లడించారు. తన 30 ఏళ్ల కెరీర్ లో ఎప్పుడూ ఇలా జరగలేదని, వైఎస్ జగన్ ను కూడా విమర్శించాను కానీ ఇలా ఎప్పుడూ అనలేదని శివాజీ చెప్పుకొచ్చారు. అలాంటివి చేయొద్దు, మీరు అలా చేయటం వల్ల, అలా ఉండటం వల్ల, అలాంటి కట్టుబట్టం వల్ల బయట సినిమాలో అలాగనే చేసుకోండి. మీరు దానికి సెన్సార్ ఉంటుంది కాబట్టి మీరు పరిధిని దాటలేరు. బయటకు వచ్చిన తర్వాత మీరు ఇబ్బందులు గురవుతారనే విషయాన్ని పదే పదే ఎంతో మంది పెద్దవాళ్ళు, సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన ఉన్నవాళ్ళు జనరేషన్స్ కి చెప్తూనే వచ్చారు. నేను అలా మాట్లాడటానికి ప్రధానమైన కారణం ఏంటంటే, నిధి అగ్రవాల్ తను పడ్డ వేదన, తన కారణానికి వచ్చిన తర్వాత తను ఎంబ్రాసింగ్ ఎలా ఫీల్ అయిందో అది నా మైండ్ నుంచి పోలేదు. వారం రోజులవుతున్నా నా మైండ్ నుంచి పోలా. ఆ తర్వాత ఇమీడియట్గా సమంత గారి మీద తెలుగు సినిమాలో నేను ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత 90% ఆర్టిస్టులు ఫీమేల్ ఆర్టిస్టులు ఎప్పుడు కూడా లైక్ రమ్యకృష్ణ గారు కానివ్వండి, జయసూర్య గారు కానివ్వండి, విజయశాంతి గారు, వీళ్ళు కట్టుకున్న శారీస్ మీద, వీళ్ళు వేసుకున్న డ్రెస్సుల మీద షాపింగ్ అమ్మేసేవాడు అనమాట. మీరు ఎవరిని ఏ డ్రెస్సులు వేసుకోండి, ఆ డ్రెస్సులు వేసుకోండి, మీరు కప్పేసుకోండి నేను చెప్పలేదండి. నేనేమన్నా చెప్పడానికి సమాజంలో ఏ రుగ్మత వచ్చినా కానీ సమాజం సినిమా వల్ల చెడిపోతుంది, మీరు వేసుకున్న డ్రెస్సుల వల్ల చెడిపోతుంది, నేను సినిమా వల్లనే ఈ ప్రపంచం నాశనం అవుతుందనే మాటలు వింటూ ఉన్నాను కాబట్టి తరచు ఇక్కడే బతికి, ఇక్కడే నా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తూ, నా పిల్లల్ని చదివించుకుంటూ, ఇక్కడ వచ్చిన డబ్బులతో చదివించుకుంటూ సినిమాని ఎవరు అనుకోవద్దు అనే పంతంలో నేను ఎందుకు వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో నేను ఆ సందర్భంలో వచ్చిన మాటలు నాకు ఇప్పటికి కూడా నాకు నమ్మబుద్ధి కావట్లేదు. నేను ఆ రెండు పదాలు నాకు ఎందుకు వచ్చినాయి. నేను రమేష్ మిత్రులకి నేను నా ఫోన్లో ఉన్న మెసేజ్ చూపించాను. ఫస్ట్ నేను